హలో గైస్, మేము ఇప్పుడు డైనోసార్ పార్క్ వెళ్ళాము. దుబాయ్లో ఉంటుంది. సో డైనోసార్ పార్క్ వెళ్ళగానే ఇక్కడ ఒక డైనోసార్ లాగా వచ్చి మమ్మల్ని భయపెట్టించారనమాట. అంటే కొంచెం చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. మా పిల్లలు అయితే ఇంకా భయపడిపోయారు. వాళ్ళు వరుస్తే వాళ్ళు భయపడిపోయి వెనక్కి పారిపోయారు అనమాట. వాళ్ళు ఎక్సైట్ కూడా ఫీల్ అయ్యారు. వాళ్ళకి మేము చెప్పినాం, మేము కాదు, అది జస్ట్ డైనోసార్ టాయ్ లాంటిది. ఆ తర్వాత మా పాప వెనక నుంచి టచ్ చేసి హ్యాపీ అయిపోయింది. నెక్స్ట్ అక్కడ గ్లో పార్క్ ఉంది, పక్కన ఇంకోటేమో లోపల ఇంకోటి ఉంటుంది మ్యూజియం లాగా. అందులోకి వెళ్ళాం 3D పిక్చర్స్ తీసుకోవడానికి. అక్కడ బాగుంటాయి. అక్కడ అన్నీ అంటే రివర్స్ అన్ని ఉల్టాలా ఉంటాయి. అక్కడ చెస్ బోర్డ్ అవన్నీ మంచిగా ఉంటాయి. కాఫీ షాప్ అన్ని రివర్స్ పడిపోతున్నట్టు అవన్నీ మిర్రర్లో కనిపించినట్టు ఐలో ఉండడము. నెక్స్ట్ స్లాంట్లోని అవన్నీ చాలా బాగుంటాయి అన్నమాట. ఫొటోస్ తీసుకోవాలి, క్యాప్చర్ చేసుకోవాలంటే ఎక్కువ అందులోకి వెళ్ళొచ్చు. సో అంటే ఎంజాయ్ చేయొచ్చు. ఎప్పుడు తీసుకోలేని వాళ్ళైతే వెళ్ళొచ్చు. నెక్స్ట్ అక్కడ కొన్ని పిక్స్ కూడా చూపిస్తున్నాను చూడండి. లైన్ మీద నుంచి తర్వాత మేము కాటన్ క్యాండీ తినేసాం అందరం. తర్వాత పక్కన గ్లో పార్క్ వెళ్ళాము. గ్లో పార్క్లోనే మొత్తం లైటింగ్స్ మాట, ప్రతి దాని మీద లైట్స్ ఉంటాయి. సో మనకి అది బాగా కనిపిస్తాయి, బాగా అట్రాక్టింగ్గా అనిపిస్తాయి. ఇది కానీ గ్లో పార్క్ మాత్రం ఆఫ్టర్ 6 తర్వాతే ఉంటుంది. వాళ్ళు ఒక టైం చెప్తారు, ఆ తర్వాత ఉంటుంది. ఎందుకంటే లైటింగ్ కాబట్టి. నెక్స్ట్ అక్కడ డైనోసార్స్ ఉంది, అది క్యారెక్టర్ చాలా క్యూట్గా అనిపించింది నాకు. అక్కడ ఎగ్స్ ఉన్నాయి. అక్కడ ఎగ్తో పాటు బిగ్ ఎగ్ ఉంది, మనకి ఇంకా స్మాల్ ఎగ్స్ ఉన్నాయి అన్నమాట, బేబీ ఎగ్స్. ఇంకా చిన్న ఎగ్స్ ఉన్నాయి. ఇవి రియల్గా ఉన్నట్టు అనిపిస్తాయి. ఆ డైనోసార్ అటు ఇటు నోరు తెచ్చుకుని చెవులు తెచ్చు సడన్గా మన వైపుకి వచ్చేసినట్టు అనిపిస్తాయి. అది చాలా బాగుంటాయి అన్నమాట. తర్వాత గ్లో పార్క్ ఇది గ్లో పార్క్ క్యాప్చర్ అన్నమాట. మనం మిక్స్ చేస్తాను నేను. అక్కడ నుండి మొత్తం గ్లో పార్క్ అక్కడ అన్నీ ఉన్నాయన్నమాట. ఫొటోస్ చాలా బాగుంటాయి. నెక్స్ట్ ఇక్కడ 2 డైనోసార్స్ ఉన్నారు, క్యూట్ డైనోసార్స్. ఒక ఎక్షల్లో వాళ్ళిద్దరు ఆడుకుంటున్నారు. అంతే, థ్యాంక్ యూ, బై బై.